హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మూస్ బెంగళూరు లాగ్. యాక్చువల్లీ ఇప్పుడు నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తాను. ఈ రెసిపీ మీ జట్లా షేర్ చేసుకుంటామనేసి ఈ లాగ్ చేస్తాను. సింపుల్ అండ్ టేస్టీ గైస్. ఇది రెస్టారెంట్ స్టైల్ తరనే ఉంటుంది, మీకు జాస్తి ఇష్టమవుతుంది. ఇది ఈ స్టైల్లో ఉక్కిత చేయండి. ఇదే స్టైల్లో చేస్తే మీకు పదే పదే ఇదే స్టైల్లో తినాలా అనిపిస్తుంది. మీకు జాస్తి ఇంగ్రీడియంట్స్ వేసేందు, లిమిటెడ్ ఇంగ్రీడియంట్స్లా బాగా టేస్టీగా వస్తుంది. రాండా స్టెప్ బై స్టెప్ ఎట్లా చేయాలో చూపిస్తాను. చికెన్ దమ్ బిర్యానీ ఫస్ట్ ప్యాన్లో వచ్చేసి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలా. ఆయిల్ రంచి ఉడికేకిడండ అంతకి నేను పచ్చిమిరపకాయలు వేస్తాను. పచ్చిమిరపకాయలు యాక్చువల్లీ నాకు స్పైసెస్ అంటే ఇష్టం, మా ఇంట్లో స్పైసెస్ అంటే ఇష్టము. దానికనేసి నేను ఒక 12 పచ్చిమిరపకాయలు వేస్తాను. మీరు కావాల్సి ఉంటే స్పైసెస్ రంచి కమ్మి కావాలా, స్పైసీ రంచి కమ్మి కావాలా అంటే ఒక 10 వేసుకోనొచ్చు. మీరు ఒక 5 ఆనియన్స్ కట్ చేసి నేను వేసుకున్నాను. దాన్ని బ్రౌన్ అయ్యే కిడండ రంచి బ్రౌన్ అయితే బాగా వస్తుంది. అదైనాక నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాను. యాక్చువల్లీ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంట్లో తయారు వేసిండేది అవుట్ సైడ్ ఇంకా తేలే, బట్ అవుట్ సైడ్ చిక్కుతుంది, యూస్ చేయొచ్చు మీరు. ఒక 3 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. అది అయినాక దాన్ని రంచి వాసన పోయే వరకు రంచేపు కలపండి. అది అయినాక కొత్తిమీరకి వేసుకోండి, కొరియాండర్ లీవ్స్. అది నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ఇంగ్రీడియంట్ గాయస్, ఇది వచ్చేసి మెంతి ఆకులు అంటారు దీన్ని. ఇది రన్ చేసి చూడండి, టేస్ట్ చక్కగా ఉంటుంది. జాస్తి జనం ఇది యూస్ చేసాను బిర్యానీలా. ఇది యూస్ చేసి ఒక్కిత చూడండి, బిర్యానీకి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పుదీనా లీవ్స్ వేసుకోండి. యాక్చువల్లీ నేను పుదీనాని ఫ్రిడ్జ్లో పెట్టేసి రంచి మాగే తర చేసినాను, ఎండిండే తర. అది వేస్తే రంచి టేస్ట్ వస్తుంది. ట్రై చేయండి ఒక్కిత, ఫ్రెష్గానే వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టమాటా. ఎగ్జాంపుల్ మీరు 5 ఆనియన్స్ వేస్తే 4 టమాటాస్ వేయండి. నెక్స్ట్ సాల్ట్ వేసిరండి టమాటా వేసిన తక్షణ. యాక్చువల్లీ టమాటా వచ్చేసి జల్జీ సాఫ్ట్ అయ్యేదు, అదే మీరు సాల్ట్ వేసిండారంటే క్విక్లీ సాఫ్ట్ అయిపోతుంది అది. నెక్స్ట్ వచ్చేసి కొరియాండర్ పౌడరు 2 టేబుల్ స్పూన్ యూస్ చేయండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చిల్లీ పౌడరు. నేను చెప్తాను కదా, మీ స్పైసీ లెవెల్ ఎంత ఉంటుందో అంత వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ వేసుకుంటుని. నేను పచ్చిమిర్చి మీరు ఎంత వేసుకున్నారు చూసుకొని, మీకు మిర్చి కమ్మి కావాలా, రంచి స్పైసెస్ కమ్మి కావాలా అంటే 1 టేబుల్ స్పూన్ వేసుకొనవచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బిర్యానీ మసాలా. ఇంట్లోనూ చేయొచ్చు, మసాలాలు అంతా రుబ్బిసి ఇంట్లో చేయొచ్చు, బట్ అవుట్ సైడ్ చిక్కుతుంది, అది బాగుంటుంది, దాన్ని యూస్ చేయండి. 2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేసినాను నేను, మీరు వేసుకోండి. దాన్ని రంచి కలపండి. ఫుల్ మసాలా స్పైసెస్ అంతా మిక్స్ కానీ మసాలా ఐటమ్ అంతా రంచి కుక్ కావాలా. 3 మినిట్స్ కుక్ అయ్యికిడండి. కుక్ అయినాక చికెన్ వేసుకోండి. దాంట్లో చికెన్ వేసుకొనేసి ఫుల్ దాన్ని మిక్స్ చేయండి. ఫుల్ మసాలా పుట్టే తర మిక్స్ చేయండి చికెన్కి. ఎలాంటి స్పైసెస్ మీ ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసినామో అదంతా మిక్స్ అయితే, చికెన్లో మసాలా అంతా మిక్స్ అయితే టేస్ట్ బాగా వస్తుంది. కలుపుతానే ఉండండి అవుట్ వరకు, అంటే ఫుల్ చికెన్కి మసాలా ఫుల్ మిక్స్ అయ్యే వరకు కలుపుతానండి. నెక్స్ట్ వచ్చేసి నేను లెమన్ తీసుకుంటుని. 2 టేబుల్ స్పూన్ లెమన్ రంచి వేసుకోండి, బాగుంటుంది. అదైనాక 3 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోండి. దీన్ని అంతా మిక్స్ చేసేసి ఉడికే కిడిచిడండి. 15 మినిట్స్ ఉడికే కిడిచిడండి. నెక్స్ట్ స్టెప్ చేస్తాం ఇప్పుడు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి రైస్ నేను ఏం చేస్తున్నానంటే 1 కేజీ చికెన్కి 1 కేజీ రైస్ తీసుకోండి. నేను ఫుల్ వాష్ చేసినాను క్లీన్గా. యాక్చువల్లీ నేను మీకు చెప్తాను కదా, జాస్తి ఐటమ్స్ యూస్ చేస్తా లేదు, నేను లిమిటెడ్ ఐటమ్స్లో టేస్టీగా ఉండే తర చేస్తాను. ఇది జస్ట్ ఫుల్ బీమ్ అంతా కడిగేసి, రైస్ అంతా కడిగేసి సాల్ట్ వేసేసి ఉడకబెట్టే కిడిచిరండి. నార్మల్ రైస్ చేస్తాం కదా అట్లా కుక్ అయ్యే కిడిచిరండి. ఒక 15 మినిట్స్ అయిపోయాక చూడండి చికెన్ ఎంత బాగా ఉడికింది. ఆ స్పైసెస్ జట్లా ఇది ఆయిల్ ఇడుస్తుంది. ఆయిల్ ఇడిస్తే కుక్ అయింది అని అర్థము. చూడండి, మీరే చూడవచ్చు, సాఫ్ట్గా అయింది, బాగా ఉడికింది. యాక్చువల్లీ రైస్ వచ్చేసి పక్కల ఉడుకుతుంది మంది. ఒక 70% కుక్ అయ్యే వరకు ఇడండి. 70% ఎత్తు చూస్తే మీకే తెలుస్తుంది. మెదకి ఎత్తి చూసేసి రంచి 70% ఫుల్ కుక్ అయింది అంటేనే మీరు ఆ రైస్ని వచ్చేసి చికెన్లో వేయొచ్చు. చికెన్లో వేసేసి ఇట్లా నేను చేస్తాను చూడండి, అట్లా స్ప్రెడ్ చేయండి. మీరు కావాల్సింటే
3 లేయర్స్ తర యూస్ చేయొచ్చు. యాక్చువల్లీ చికెన్ రన్ సపరేట్గా ఎత్తిపెట్టుకొని చికెన్ ఫస్ట్ వేసి రైస్ సెకండ్ వేసి తిరగా చికెన్ రన్ చేసి రైస్ దానిపైన వేయొచ్చు మీరు. యాక్చువల్లీ నేను 2 లేయర్స్ మాత్రం చేసిన అంతే, ఒకే లేయర్లో చేసింది. అండ్ నేను కలర్స్ యూస్ చేసినాను సాఫ్రన్ అండ్ గ్రీన్. బాగుంటుంది ఫ్రెండ్స్, టేస్ట్ బాగుంటుంది, సూషీకి బాగుంటుంది. ట్రై చేయండి. ఫుల్ మూసిరండి. 20 minutes లో ఫ్లేమ్లో కుక్ అయ్యేకి ఇడ్చేయండి. రాయితా ప్రిపేర్ చేస్తాము. 2 ఆనియన్స్ తీసుకోండి, సాల్ట్, కొరియాండర్ లీవ్స్, ఆమెకి పచ్చిమిర్చి ఒక తీసుకోండి, ఆమెకి టమాటా, ఆమెకి కర్డ్ ఫుల్ మిక్స్ చేసిన. యాక్చువల్లీ దీనికి రాయితకు కూడా వాటర్ అవసరం లేదు. చికెన్ మనం చేస్తాం కదా దానికి వాటర్ నీడ్ లేదు. ఎలా అంటే వాటర్ ఈడుస్తుంది కుక్ అయితే చికెన్, దానికనేసి రెండుకి వాటర్ నీడ్ లేదు. చూడండి ఎంత బాగుంది రాయితా. యాక్చువల్లీ రాయితా లేకుండా బిర్యానీ తినేది కొందరు, రాయితా స్పెషల్గా ఉండాలా బిర్యానీ జట్ల. చూడండి కుక్ అయింది. 15-20 minutes ఇడిచిస్తే బాగా కుక్ అవుతుంది ఫ్రెండ్స్. ఎంత బాగా వచ్చిండే అంటే జాస్తి బాగా వచ్చిండే, ఉదురుగా సాఫ్ట్గా, చికెన్ అంతా సాఫ్ట్గా వచ్చిండే, రైస్ ఉదురుగా బాగా ఉండే. ఈ వీడియో ఇష్టమవుతుంది అనుకున్నాను. ప్లీజ్ ఒక్కసారి ట్రై చేయండి, ఇట్లా బాగుంటుంది. ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. మీ సపోర్ట్ నాకు జాస్తి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.